శ్రీమాత నమః. నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటాను కదా. ఒకసారి సర్వమంగళ అమ్మవారు ఎవరికో కల్లో కనిపించి గాజులు చేయించేయమన్నారట. అప్పుడు వాళ్ళు గాజులు చేయించి ఇచ్చారని చెప్పి నేను వీడియో పెడితే కొంతమంది మూర్ఖులు అనమాట ఎంత వెటకారంగా మాట్లాడారంటే, గాజులా, ఇంకా నయ్యం వడ్డాణం చేయించమనలేదా అని మాట్లాడుకున్నారు. వాళ్ళకి మెదడు మోకాల కంటే కూడా అరిపాదాల్లో ఉంటుంది. అసలు మెదడు ఉందో లేదో కూడా నాకు తెలియదు. అందుకే భగవత్ లీలలని కూడా అపహాస్యం చేస్తూ ఉంటారనమాట. అలా అపహాస్యం చేశాము అనుకోండి, మన జీవితం కూడా ఆభాసు పాలైపోతుంది. భగవత్ లీలల్ని మనం ఎప్పుడూ కించపరిచి మాట్లాడకూడదు. మన భగవంతుణ్ణి అనుమానించకూడదు. సర్వస్వ శరణాగతి చేస్తే అమ్మవారు కనిపిస్తారు, భగవంతుడు వస్తాడు ఖచ్చితంగా. కానీ మనలో ఏ తప్పు ఉండకూడదు, ఏ దోషము ఉండకూడదు. ఒకవేళ మనం దోషం చేసినా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ మనుషుల్లాగా బ్రతకాలి. ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని పాటిస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంటుంది అనడానికి మీకు ఈరోజు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటే అసలు రోజులే తెలియవు. కానీ భగవంతుడు ఉన్నాడు అని మనకి గట్టి నమ్మకం రావాలి అంటే ఖచ్చితంగా భగవత్ లీలల గురించి మనం తెలుసుకోవాలి. వీడియోలోకి వెళ్లే ముందు సర్వమంగళ అమ్మవారిని అలాగే జగన్నాథ స్వామి వారి లీల కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన్ని కూడా ఒక్కసారి కామెంట్లలో స్మరణ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. భగవంతుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనకి అవసరం ఉన్నప్పుడు, మనకి కష్టం కలిగినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటాం. అలా పట్టుకోగానే భగవంతుడు వెంటనే కిందకు వచ్చేసి లైట్ వేసినట్లు మన కష్టాలు మన బాధలను తీసేస్తే అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం. లేదు అంటే నేను 4 నెలల నుంచి అభిషేకం చేయించుకుంటున్నాను, 4 రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, 3 రోజుల నుంచి విష్ణు సహస్రనామం చదువుతున్నాను, అయినా భగవంతుడు ఏం నాకు అనుగ్రహాన్ని చూపించలేదు అంటాం. మనం అంతవరకు గడిపింది ఏ జీవితాన్ని అనేది మనం మరిచిపోతాం. కానీ మనం పాదాలు పట్టుకోగానే మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ పాదాలు పట్టుకోగానే భగవంతుడి అనుగ్రహం మనకి ఇచ్చేయాలి. కష్టం వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ఖచ్చితంగా. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, సర్వకాల సర్వావస్థల యందు భగవన్ నామస్మరణ చేస్తూ ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాస్త ఆలస్యం అవుతుందేమో అంతే, ఎందుకంటే మన కర్మ కరగాలి అంటే. కానీ భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకుని మంచి పనులు చేస్తూ ఉన్నావు అని అనుకో, నీ పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చేసిన పాపం దానికి అకౌంట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే పాపం తగ్గదు, పుణ్యం ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటున్నావో ఇంటెన్సిటీ, మనం బాధపడే ఇంటెన్సిటీ తగ్గుతుంది కదా, అదన్నమాట. ఇంద్రద్యుమ్నుడని ఒక రాజు, ఉజ్జయిని రాజు అనమాట. ఆయన భార్య గుడించాదేవి. ఇంద్రద్యుమ్నుడికి శ్రీమన్నారాయణుడంటే పరమ ప్రీతి. ఆయనకు ఒకసారి కలలో నీలమాధవుడు కనిపిస్తాడు. కనిపించి, నేను ఉత్కళ దేశంలో సముద్ర తీరంలో ఉన్నాను చెప్పి కల వస్తుందన్నమాట. తనకు వచ్చిన కల గురించి విద్యాపతి అని కులగురువుకి చెప్తారు. నాకు ఇలా కల వచ్చింది, మీరు నీలమాధవుడిని వెతికి పట్టుకోండి అని చెప్పి కులగురువుని పంపిస్తారు. ఈ కులగురువేమో ఉత్కళ దేశానికి వస్తారు. అక్కడ వెతుకుతూ ఉంటే విశ్వావసుడు అనే ఒక నాయకుడు నీలమాధవుణ్ణి అర్చించటం చూస్తారు. వెంటనే ఇంద్రద్యుమ్నుడికి వచ్చి ఫలానా చోట నీలమాధవుడు ఉన్నారు, నేను చూశాను అని చెప్పి విద్యాపతి చెప్పగానే ఇంద్రద్యుమ్నుడేమో స్వామివారిని దర్శించుకోవటం కోసం వస్తారు. వచ్చారు, కానీ నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. పరీక్ష పెడతాడు కదా భగవంతుడు. మనం చూడాలి అని అనుకుంటే వెంటనే కనిపించేస్తారా? మనం ఏంటి అనేది భగవంతుడు కూడా ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటాడు. అలాగే ఇంద్రద్యుమ్నుడికి కూడా పరీక్ష పెట్టినట్లుగానే ఆయన మాయమైపోయారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు బాధపడతాడనమాట. నాకు కనిపించలేదు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నాకు నువ్వు కనిపించలేదు, ఇంకా నువ్వు లేని నా జీవితం ఎందుకు నాకు? చూడండి ఎంత ఆర్తో ఎంత ప్రేమో చూడండి. భగవంతుడి యొక్క ఎడబాటుని కొంచెం సేపైనా తట్టుకోలేని ప్రేమ ఉంటే భగవంతుడు వచ్చి తీరతాడు. ఆ ఇంద్రద్యుమ్నుడేమో నాకు ఈ జీవితం అవసరం లేదు, నేను ప్రాణత్యాగం చేసేస్తాను అని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేయబోతూ ఉంటే అప్పుడు ఆయనకి మాటలు వినిపిస్తాయి అన్నమాట. బంకీ ముహాన్ అని అక్కడ సముద్రము మాలిని నది 2 సంగమించిన ప్రదేశం అనమాట. అక్కడ ఒక దారువు కొట్టుకొస్తుంది. ఆ దారువుకి శంఖ చక్ర గదా పద్మ గుర్తులు ఉంటాయి. అది స్వయంగా నేనే, నువ్వు నా మూర్తిని చెక్కించి ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి చెప్తారు.
సరే ఆ దారువు కొట్టుకొస్తుంది. ఎంతో మంది వస్తారనమాట దారువుని స్వామివారి రూపుగా తీర్చిదిద్దాలని. కానీ అందరి ఉలులు విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తారు, నేను స్వామివారి రూపాన్ని చెక్కుతాను అని. అలా స్వామివారి రూపం తయారైన తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఏం చేస్తారు అంటే బ్రహ్మగారిని తీసుకురావడానికి బ్రహ్మలోకం వెళ్తారు. ఆయన బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చేసరికి యుగాలు గడిచిపోతుంది కదా, అక్కడ సమయానికి ఇక్కడ సమయానికి చాలా తేడా ఉంటుంది కదా. వచ్చేసరికి ఇంద్రద్యుమ్నుడు ఆ చెక్కించిన ఏవైతే అర్చామూర్తులు ఉన్నాయో అవి ఇసుకలో కప్పబడిపోతాయి అన్నమాట. ఈ లోపు ఏం జరుగుతుంది, గాలమాధవుడు అనే రాజు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ గాలమాధవుడి గుర్రము కాలి గిట్టలకి ఏదో తగులుతుందనమాట. ఏంటంత అవి చూస్తే ఇంద్రద్యుమ్నుడు ప్రతిష్ఠించాలని చెక్కించిన మూర్తులు కనిపిస్తాయి. అప్పుడు ఆ మూర్తులని బయటకు తీస్తాడు. ఈ లోపు బ్రహ్మలోక నుంచి ఇంద్రద్యుమ్నుడు వస్తాడు. గాలమాధవుడేమో నేనే ప్రతిష్ఠించేశాను, నా వల్లే వచ్చాయి అని చెప్పి గాలమాధవుడు గొప్ప చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అంటాడనమాట, అదేంటి నేను కదా చేసింది, నువ్వు చేసావు అంటావేంటని చెప్పి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రహ్మగారు అంటారనమాట, సరే ఇంద్రద్యుమ్న, నువ్వే ప్రతిష్ఠించాను, నువ్వే తయారు చేశానని చెప్తున్నావు కదా, నువ్వే తయారు చేయించావని, అవి నువ్వే చేశావని ఏదైనా నాకు ఒక సాక్ష్యాన్ని చూపించు అంటే అప్పుడు కాకభుషుండి అని యుగాల నుంచి ఉన్న ఒక కాకి ఏం చేస్తుందంటే, అవును అది ఇంద్రద్యుమ్నుడే చెక్కించాడు, ఇంద్రద్యుమ్నుడికి అర్హత ఉంది, హక్కు కూడా ఇంద్రద్యుమ్నుడిదే అని చెప్పి చెప్తారు. అలాగే ఒక తాబేలు కూడా, ఈ రెండిటి గురించి మనం తర్వాత వీడియోస్ లో చెప్పుకుందాం. ఆ తాబేలు కూడా చెప్తుంది ఇంద్రద్యుమ్నుడే చెక్కించాడు అని చెప్తే అప్పుడు గాలమాధవుడికేమో బాధ కలుగుతుంది, అయ్యో నేను చెక్కించిన దాన్ని నా అకౌంట్ లో నేను వేసేసుకున్నాను అని చెప్పి ఇంద్రద్యుమ్నుడికి క్షమార్పణ చెప్తారు. అలా ఇంద్రద్యుమ్నుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామి వారిని ప్రతిష్ఠించి అక్కడ స్నానోత్సవం చేయిస్తారనమాట. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుడిని అడుగుతారు, ఇంతసేపు వాదం జరిగింది, నాదంటే నాది అని మేము అనుకున్నాము, రేపన్న రోజు నా వారసులు ఎవరైనా నేనే కట్టించాను, ఈ గుడి నాది అని దెబ్బలాటకొస్తే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నాకు సంతానమే అవసరం లేదు, నాకు సంతానం అక్కర్లేదు అని చెప్పి జగన్నాథుణ్ణి ప్రార్థిస్తారు. జగన్నాథుడు అలాగే అని చెప్పి వరమిస్తారు. గుడించాదేవి బాధపడుతుందనమాట, ఇంద్రద్యుమ్నుడి భార్య, సంతానం వద్దంటున్నావు, సంతానం లేకపోతే ఎలాగా, మన జన్మ ఎలా తరిస్తుంది, పితృకార్యాలు ఎవరు చేస్తారు, నువ్వు అలా మాట ఇచ్చేస్తే అంటే అప్పుడు జగన్నాథుడు గుడించాదేవికి చెప్తారు, నువ్వేం బాధపడకమ్మా, నేనే మీ కొడుకుగా మారి మీకు పితృకార్యాలు చేస్తాను, పిండ ప్రదానం నేను చేస్తాను అని చెప్పి జగన్నాథుడు మాట ఇస్తాడు. అలా ప్రతి సంవత్సరము గుడించాదేవికి ఇంద్రద్యుమ్న మహారాజుకి పిండ ప్రదానం చేస్తూ వస్తున్నారు జగన్నాథుడు. ఒక్క జగన్నాథుడు మాత్రమే కాదు, శ్మశాన నారాయణుడు అని తమిళనాడులో ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళు కూడా ఆలయాన్ని అభివృద్ధి చేయటం కోసము ధనాన్ని వాడితే ఆ రాజు అంటాడనమాట, నువ్వు ప్రజల సొమ్మునేమో దేవుడి కోసం ఖర్చు పెట్టేశావు, అలా ఖర్చు పెట్టేస్తే ఎలాగా, పదండి మిమ్మల్ని నేను కారాగారంలో వేస్తాను అంటే ఆ దంపతులు ఇద్దరు అక్కడ ఉన్న సరోవరంలో ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు కూడా అంతే, నారాయణుడు వచ్చి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజుకి అక్కడ అది జరుగుతూనే ఉంది శ్మశాన నారాయణుడి ఆలయంలో. అలాగే తిరువన్నామలైలో ఆ రాజుకి పిండ ప్రదానం చేస్తారు కదా అరుణాచలేశ్వరుడు. ఇలా ఎన్ని సంఘటనలు, అవన్నీ వింటున్నప్పుడైనా మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం అవన్నీ ఎప్పుడో జరిగాయి కాబట్టి, నిజంగానే భగవంతుడు ఉంటాడా, నిజంగానే భగవంతుడు వస్తాడని కొట్టి పాడేస్తాం కాబట్టి మనకు అవన్నీ అర్థం కావు. కానీ సర్వస్వ శరణాగతి చేస్తే భగవంతుడు వచ్చి తీరతాడు అంతే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పనా, అది అందరికీ క్లియర్ గా కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు, కొన్ని వేల మంది చూస్తుండగా జరిగిన సంఘటన అనమాట. ఈ జ్యేష్ఠ పౌర్ణిమ స్నానం అయిపోతుంది కదా, స్వామివారికి తిరుమంజన సేవ చేసేస్తారు కదా, చేసిన తర్వాత స్వామివార్లకి గజవేషం వేస్తారు. బహుశా ఈ స్నానోత్సవం చూసిన తర్వాత స్వామివారికి గజవేషం వేయడం అందరూ చూసే ఉంటారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా, గణపతి భట్టు అని కర్ణాటకలో ఉండే ఒక భక్తుడు అనమాట. ఆయన ఒకసారి పురాణాలు పుస్తకాలన్నీ తిరగేస్తూ ఉంటే ఆయన గణపతి భక్తుడు అనమాట. ఈ గణపతి భట్టు, గణపతే అన్నిటికీ, ఈ సృష్టి అంతటికీ మూలం.
ఈ గణపతి నీలాచల పర్వతాల దగ్గర ఉన్నారు, అక్కడ వెలిశారు అని చెప్పి ఆయన చదువుతారు. అంతే. ఇంక వెంటనే ఆయనకి ఇష్టదైవాన్ని గణపతిని చూడాలని చెప్పి జగన్నాథ క్షేత్రానికి బయలుదేరతారు. దారి మధ్యలో కొంతమంది ఎదురవుతారనమాట. వాళ్ళు చాలా సంతోషంగా నవ్వుతూ వస్తూ ఉంటే వాళ్ళని అడుగుతారు, ఏ గణపతి భట్టు, ఏంటి మీరు ఇంత నవ్వుతూ వస్తున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళేం చెప్తారు, జగన్నాథ స్వామిని పరమాత్మ అనుకున్నారు వాళ్ళు. పరమాత్మ ఉన్నారు, అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, మేము పరమాత్మను చూసి వస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటారు. వెంటనే గణపతి భట్టు కనిపిస్తుంది. అదేంటి, పరమాత్మను చూసిన తర్వాత ఇంకా జన్మ ఎక్కడ ఉంటుంది, ఇంకా ప్రాణాలు ఎలా నిలబడతాయి, వీళ్ళు ప్రాణాలతో వస్తున్నారు అంటే పరమాత్మను చూడలేదు, వీళ్ళు చెప్పింది అబద్ధం, అలాగే నేను చదివింది అబద్ధమే అని చెప్పి వెనక్కి తిరిగిపోతారు. అప్పుడు ఇంకొక వృద్ధుడు కనిపిస్తాడు. అదేంటి ఇంత దాకా వచ్చావు, వెళ్ళిపోతున్నావు ఎందుకు, అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే విషయం చెప్తారనమాట. అప్పుడు ఆ వృద్ధుడు అంటాడు, అయ్యో ఇంతవరకు వచ్చావు, ఎవరి అనుభవం వాళ్ళది కదా, నువ్వేమో దర్శనం చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏమో నీకెలాంటి అనుభవం కలుగుతుందో వెళ్ళి రావచ్చు కదా అంటే గణపతి భట్ అంటారు, నిజమేలే ఇంతవరకు వచ్చాను కదా, మధ్యలో వెళ్ళిపోవడం ఎందుకని చెప్పి స్వామివారిని చూడడానికి వెళ్తారనమాట. సరిగ్గా జ్యేష్ఠ పౌర్ణిమ ఈ స్నానోత్సవం జరుగుతుంది ఆ రోజు. సరే ఆరుబయట కదా స్వామివారు వచ్చేస్తారు. అసలు ఎక్కడైనా సరే తిరుమంజన సేవ గర్భాలయంలో జరుగుతుంది, కానీ ఇక్కడ స్వామివారు అందరి కోసం బయటకు వచ్చేసారు, అందరికీ కనిపించాలని. అది జగన్నాథుడి మనస్సు అనమాట. సరే జగన్నాథుడికి ఏమో స్నానోత్సవం అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళందరూ అక్కడ కనిపిస్తూ ఉంటారు. దూరం నుంచి గణపతి భట్టు స్వామి వార్లను చూస్తారు. అదేంటి, పరమాత్మ ఇక్కడ ఉన్నారని కదా నాకు చెప్పారు, కానీ చూస్తుంటే నా గణపతి కనిపించడం లేదేంటి, దంతాలు లేవు, అలాగే తొండం లేదు, ఏమీ లేదు అంటే నా గణపతి కాదన్నమాట, నేను చదివింది అబద్ధమే అనమాట, ఈయన గణపతి కాదన్నమాట అని చెప్పి చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు, నేను ఏమీ చదవకూడదు అని చెప్పి బాధతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. అప్పుడు జగన్నాథుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో గణపతి భట్టు దగ్గరికి వచ్చి, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నా స్వామి ఉన్నారని ఇక్కడికి వచ్చాను, కానీ ఆయన స్వామి కాదు, ఆయనకు తొండం లేదు, దంతాలు లేవు, ఏమీ లేవు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటే జగన్నాథుడు గణపతి భట్టుతో చెప్తారు, పోనీ ఇంతవరకు వచ్చావు కదా, సాయంత్రం వరకు ఆగచ్చు కదా, సాయంత్రం వరకు చూడు, నీ గణపతి కనిపించకపోతే వెళ్ళిపో అంటారు. సరే ఏ కళనున్నారో మరి చెప్పింది సాక్షాత్ జగన్నాథుడే కదా, సరే సాయంత్రం వరకు వేచి ఉంటానని చెప్పి అక్కడ కూర్చునేసరికి స్వామివారి రూపం కళ్ళ ఎదురుగుండా గజ రూపంలో కనిపిస్తుంది అనమాట. జగన్నాథ స్వామి, బలభద్రుడు కూడా. అసలు కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు, నేను తప్పు చేశాను, నేను చూడలేకపోవటం నాది తప్పు, నువ్వే పరమాత్మవి, నీలోనే అందరూ ఉన్నారు, నీలోనే అందరినీ చూసుకోవాలి, నేను ఎంత మహా అపరాధం చేశాను అని చెప్పి ఏడిస్తే జగన్నాథుడు అంటారు, నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు ఏ రూపంలో కొలిచావో ఆ రూపంలోనే నీకు దర్శనం ఎందుకు ఇచ్చాను అంటే, అందరూ నాలోనే ఉన్నారు, ఎవరికి భేదం లేదు, అందరూ ఒక స్వరూపమే, కాకపోతే ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో స్మరణ చేసుకుంటారు, ఆ రూపంలోనే నేను వాళ్ళకి దర్శనమిస్తాను అని చెప్పి జగన్నాథుడు చెప్తారు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఈ గణపతి భట్టులోని జ్యోతి స్వామివారిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అప్పటి నుంచి జ్యేష్ఠ పౌర్ణిమ స్నానోత్సవం జరిగిన తర్వాత జగన్నాథుడికి ఈ గణపతి వేషం వేస్తారు. మనమేం మాట్లాడతాం మూర్ఖంగా, గణపతి వేరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేరు, శివుడు వేరు, కేశవుడు వేరు అని భేదాలు చూపిస్తాం. కానీ అక్కడ జగన్నాథుడు ఎవరు ఏ రూపంలో ఆయన్ని కొలవాలని అక్కడికి వస్తే ఆ రూపంలోనే దర్శనమిచ్చారు అంటే అర్థం ఏంటి, అందరూ ఆయనే, అన్ని రూపాలు ఆయనే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కొలుచుకుంటే వాళ్ళకి ఆ రూపంలో ఆయన దర్శనమిస్తారు అని మనకు అర్థమవుతుంది కదా. అంటే నువ్వు ధర్మాన్ని తప్పకుండా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు, ఇంకెవరూ లేరు అని నువ్వు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన మన కోసం వస్తాడు. అక్కడ ఇంద్రద్యుమ్న మహారాజుకి పిండ ప్రదానం చేశారు అంటే ఎందుకు, భగవంతుడు కోసం తనని ఏదైతే తరింపచేస్తుందో ఆ సంతానాన్ని వద్దనుకున్నారు, తన వంశాన్ని తరింపచేసే ఆ అవకాశాన్ని కూడా ఆయన వద్దనుకున్నారు. మరి అలా వద్దని అనుకున్నప్పుడు జగన్నాథుడు రాడా, తనే కొడుకుగా మారరా, ఇంకంతకు మించి అదృష్టం ఏమైనా ఉంటుందా చెప్పండి. సర్వస్వ శరణాగతి చేసి భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి కష్టాలు వస్తాయి, మనుషులం కదా,
అవతార రూపాల్లో వచ్చిన భగవంతుడే ఆ కష్టాలని అనుభవిస్తూ నువ్వు ఇలా ఉండాలిరా, ఇంత సహనంగా భరించాలిరా అని చెప్పి మనకు అన్ని చూపించి చెప్పినా గాని మనం మనుషులు మనం భగవంతుడి పాదాలు పట్టుకున్న వెంటనే ఏటీఎం కార్డు కొట్టినట్టు డబ్బులు ఎలా వస్తాయో భగవంతుడి పాదాలు పట్టుకున్న వెంటనే కష్టం తీరిపోవాలని అనుకుంటాం. ముందు నుంచి మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే రామదాస్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి భగవత్ సేవ చేశారాయన. అన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుణ్ణి అడిగారు, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని అడిగారు. అలా అడగాలి అంటే భగవంతుడితో ఎంత బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ పెంచుకున్న రోజు నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగే అవసరం లేకుండా ఆయన వచ్చి కూర్చుంటారు మన ఇంట్లో, మన మనస్సులో కూర్చుంటారు. ఏమంటారు కదా? కాబట్టి మనం మొదటి ప్రిఫరెన్స్ భగవంతుడికి ఇద్దాం. ఈ క్షణం నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను, భగవంతుడా నీ పాదాలు పట్టుకుంటున్నాను అని ఒక్కసారి పట్టుకుని చూడండి. ఈ ఇంద్రద్యుమ్న మహారాజుకి ఏ విధంగా అయితే భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చాడో, గణపతి భట్టుకి ఏ విధంగా మోక్షాన్ని ప్రసాదించారో అలాంటి జీవితం మనకి రాదంటారా?